హలో గైస్, నేను మీ అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు విషయం ఏంటంటే మనము వాటర్ శానిటైజర్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అండ్ ట్యాబ్లెట్ అనేది ఏ విధంగా మనము ఎన్ని డేస్కు మనం యూజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. మెయిన్ థింగ్స్ ఏంటంటే మనకు వాటర్ శానిటైజర్ అనేది రెగ్యులర్గా మనకు కంటిన్యూగా వీటికి అనేది సరైన టైంకు మనము వేస్తూ ఉండాలి. వితిన్ 1 డే 2 డే మనం మిస్ అయ్యామంటే మళ్ళీ మనకు మన బర్డ్స్లో వచ్చే వ్యాధులు ఏంటంటే మెయిన్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే వ్యాధి ఏంటంటే ఈకోలై. ఈకోలై తర్వాత మళ్ళీ మనకు సౌండ్ వచ్చే ప్రాబ్లం అనేది ఉంటుంది. వాటర్ శానిటైజర్ అనేది మనము రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఒక్కరోజు కూడా మిస్ కానివ్వద్దు. ఫీడ్ ఒకరోజు లేకున్నా కానీ వీటికి ఏం ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే ఏంటంటే వాటర్ అనేది శానిటైజర్ లేక డైరెక్ట్ వాటర్ ఒక 1 డే మనం ఇచ్చామా తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. మెయిన్ థింగ్స్ ఇంట్లో వచ్చేటి ఇవే ప్రాబ్లమ్స్. మనం వాటర్ అనేది మన దిక్కు అనేది వాటర్ ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం శానిటైజర్ అనేది సరైన టైంకి యూజ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనకైతే అక్కడ మీరు పైన చూస్తున్నట్టయితే మనకి ఇది ట్యాబ్ అండి ఇది. ఇందులో అయితే నేను రెగ్యులర్గా ట్యాబ్లెట్ అనేది చూసుకుంటాను. ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడైతే నేను ట్యాబ్లెట్ అనేది వేస్తాను అందులో. ఇప్పుడైతే నేను ట్యాబ్లెట్ వేయబోతున్నాను, మీకు చూపిస్తాను అది ఏ విధంగా వేయాలనేది. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనది ఈ విధంగా అనేది నేనైతే సెట్ చేసుకున్నాను. ఇంతకుముందుకైతే ఇలా లేనప్పుడు అయితే మనకైతే ఈకోలై ప్రాబ్లం అనేది చాలా బాగా ఉండే. ఇది ఇలా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం ట్యాబ్లెట్ అనేది ఈ విధంగా అయితే కంపెనీ వాళ్ళు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదేనండి ట్యాబ్లెట్లు. ఇది అనేది మనము వేసుకున్నాక ఒక 2 డేస్ 3 డేస్ దాకా ఉంటుంది. మళ్ళీ మనం వేస్తూనే ఉండాలి. ఎందుకంటే మన వాటరు ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది. కొన్ని ఏరియాలలో ఫ్లోరైడ్ లేక వాటర్ మంచిగా ఉన్నప్పుడు ఎక్కువ కరగదు. ఈ విధంగా అయితే మనమైతే ఇందులో చూసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనకు 2 ట్యాబ్లెట్స్ అయితే నేనైతే వేశాను కదా, అది అనేది కొంచెం అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకో ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాను. ఆ ట్యాబ్లెట్ వేసే టైంలో మనము మెయిన్ వాల్స్ అనేది 2 వాల్స్ ఉంటాయి కదా, ఇవి బంద్ చేసుకోవాలి. మీది వాల్ ఎప్పటికీ బందే ఉంటుంది మనకు. ఇది బంద్ వేసుకొని ఇది ఓపెన్ చేసి ఈ ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ మనం ఓపెన్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా అనేది మనకు పైప్ లైన్ ద్వారా ఈ విధంగా అనేది మనకు సర్క్యులేషన్ అనేది అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మీరైతే చూడండి మనం ట్యాబ్లెట్ అనేది ఏ విధంగా వేయాలనేది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన ట్యాబ్లెట్ అనేది మీరు లోపల చూస్తున్నట్టయితే ఈ విధంగా అనేది కరగడం అయితే జరిగింది. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ ఈ ట్యాబ్లెట్ అనేది వేస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకో ట్యాబ్లెట్ కూడా నేను వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ అనేది మనకి పెద్దగా ఉన్నాయి కాబట్టి తొందరగా కరుగుతున్నాయని ఇంకో ట్యాబ్లెట్ కూడా నేను వేస్తున్నాను. ఈ ట్యాబ్లెట్ అనేది మనకు 6 డేస్ లేకపోతే 5 డేస్ అని ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం వేసుకోవాలి. ఓకేనా? అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.